వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తానండి మీకు ఒకే వీడియోలో. లైనింగ్ బ్లౌజ్ని ఇప్పుడు ముందు లైనింగ్ని ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ తీసుకోవాలి. మన క్రాసులు అవి వస్తాయి మనకి లైనింగ్ బ్లౌజ్కి. ఎప్పుడు కూడా లైనింగ్ అనేది ఎప్పుడు కూడా కాటన్ తీసుకొని మనం వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. కొంచెం క్రాసులు అనేవి లైట్గా తీసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఎప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కింద మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. మనం పైన సిల్క్ వచ్చి లోపల లైనింగ్ అనేది ఎప్పుడు కూడా కాటన్ తీసుకోవాలి. అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్కి ఓపెన్ మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. బ్లౌజ్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్, లోపల నుంచి అయినా ఖర్చు భాగంతో తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైనుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచు, ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్కి డీప్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి. పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి బయటికి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1.5 ఇంచ్కి టేప్ని ఉపయోగించుకోండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ లూజ్ అనేది చంక భాగానికి ఈ విధంగా లూజ్ చూసుకోండి. అలాగే డీప్ దగ్గర రౌండ్ చేస్తున్నాను ఈ కార్నర్లో. మనకి నార్మల్గా పైనుంచి ఈ విధంగా సరిపోతుంది. అదే కొంచెం పెద్ద మెడ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి లో తీసుకోండి. సన్నగా ఉండే వాళ్ళకి మెడ అనేది సరిపోతుంది పైనుంచి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీకు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో కావాలని చాలామంది అడుగుతున్నారు కదండి, దానికోసం చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనం బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది పైకి ఎత్తకుండా, లేదా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మన మార్కింగ్ పైనుంచి డాట్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. రెండు వైపులా కూడా మార్కింగ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకుని మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకోకూడదు, తాళ్ళు పట్టీని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి పొడవును బట్టి అక్కడ వరకు కింద ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. మెడ భాగానికి పైకి మార్క్ చేసుకొని చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్క్ చేసుకోవాలి. డీప్ దగ్గర మెడ భాగం దగ్గర మాత్రం మార్క్ చేసుకోకూడదు, ఎందుకంటే డీప్ బ్యాక్ పార్ట్తో ఎక్కువైపోతుంది మనకి. ఫ్రంట్ పార్ట్కి చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మెడ భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ మనం ఎప్పుడు కూడా. అలాగే షోల్డర్స్ లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి మార్క్ చేసుకోండి, చంక భాగానికి లూజ్ కోసం కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా మెడ భాగాన్ని అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఉక్సులు పట్టీతోనే, తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకూడదు, ఎక్స్ట్రా అయిపోతుంది.
ఈ మార్కింగ్ లోపల నుంచి వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి, రౌండ్ ఈ విధంగా. లేదా ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో కూడా డిజైన్ కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కానీ. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లోతు భాగం తీయడానికి. మనకి ఫ్రంట్ షేప్ పట్టి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ డాట్కి ఎంత అవుతుందో లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది కొంచెం పైకి మార్చేసుకోవాలి. 3 డాట్స్ వేసుకునే వాళ్ళు పైనుంచి లోత్ అనేది తీసుకోండి. అదే 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మన చెస్ట్ పాయింట్ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి, ఓపెన్ సైడ్ కింద. ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా కిచెన్ వేర్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా అమెజాన్లోనే ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ వరకు. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో సరిగా రావడం లేదు, చంక భాగంలో అడుగుతున్నారు కదండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మరీ లోతు అనేది ఎక్కువ తీసుకోకండి. లోతు తక్కువ తీసినా సరే మరి మనకి ఫ్రంట్ పార్ట్లో చంక భాగం అనేది పైకి ఎత్తిపెట్టేస్తుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. డాట్స్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవు వేసుకోండి. షేప్ దగ్గర కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇదే మార్కింగ్ని మనకి రెండో వైపు కూడా సమానంగా రావడానికి మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. మా బ్లౌజెస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అందుతుంది, మా వీడియోస్ కూడా. ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే దాని మార్కింగ్ అనేది పక్కన పడుతుంది కాబట్టి దానిపైన ఒక మార్కింగ్ చేసుకోండి. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని. మనం కటింగ్లోనే ఈ విధంగా మార్చేసినట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ కూడా పని ఉండదు, మనకి అది బ్లౌజ్ అనేది కూడా. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ముందర 2 కట్ చేసుకోండి. మనకి క్లాత్ని బట్టి మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. లేదా వేరే కలర్ అయినా వేసుకోవచ్చు లోపల షేప్ పట్టీకి తిప్పడానికి. ఓపెన్ సైడ్ కింద కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి షేప్ పట్టీకి కూడా. ఓపెన్ సైడ్ నడుము భాగానికి 2 ఈక్వల్గా ఉండవు, అవి చూసుకొని మార్చేసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి, నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2, ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి. అలాగే మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బెల్ట్ కట్ చేస్తున్నాను 2 ఇంచెస్ వెడల్పుతో. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ముందు ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి 4 ఫోల్డింగ్స్లో. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఏదైనా సరే మనం వెనక్కి తిప్పేస్తాం అనుకున్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి కింద మార్కింగ్ని. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి. నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఈ మార్కింగ్ పైనుంచి షోల్డర్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోండి, పైకి పొడవు ఎంత అవుతుందో.
ఎక్స్ట్రా 4 ఫోల్డింగ్స్‌లో మనకి క్లాత్ తగ్గింది కాబట్టి 4 ఫోల్డింగ్స్‌లో ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ తగ్గినా సరే మనం ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవచ్చు. సన్నగా ఉండేవాళ్ళు 80 సెంటీమీటర్స్ తీసుకోండి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. అలాగే ముందు షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి పొడవుకి. అక్కడి నుంచి లేదా మనం 2.5 ఇంచెస్ వరకు కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు మనం. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్‌కి టేప్‌ని ఉపయోగించుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అక్కడి నుంచి లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల. మీరు వీడియోస్ అన్ని నేర్చుకున్నట్లయితే, ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే లోతు తీస్తామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఒక లేయర్స్ మీద మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పైన ఎలా వేసి కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఎలా లైనింగ్ అనేది కూడా మీరు ఎలా కట్ చేస్తున్నారన్న ప్రతిదీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది మనకి. చాలామంది రైట్ సైడ్ ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందు సెట్ చేసుకోవాలి క్లాత్స్ మనం కట్ చేసినవి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుందో మీరు చెక్ చేసుకోండి. హ్యాండ్స్కి అది కావాలి కాబట్టి మనం బ్యాక్ పార్ట్ దగ్గరే సెట్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవచ్చు. హ్యాండ్స్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు 2 కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి సెట్ చేసుకోవాలి. మన ఒరిజినల్ క్లాత్కి ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజెస్ ఒకటే కాకుండా నార్మల్ బ్లౌజ్ కూడా డిజైన్స్ వేస్తున్నాను. స్లీవ్ డిజైన్ అనేది కూడా మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. చాలామంది డిజైన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. ఇంకా బ్లౌజెసే కాకుండా ఇంకా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు అవి నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి. కొంచెం ఎక్స్ట్రా అనేది చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూసి. ఇప్పుడు హ్యాండ్స్ చూసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా అనేది సైడ్ జాయిన్ చేయకుండా డబుల్ వేసేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా ఎంతైతే సరిపోతుందో జాయిన్ చేసే ముక్కలను కూడా మనం పక్కన పెట్టుకొని సైడ్స్ కట్ చేసుకోండి. మనకి మెయిన్ ఒరిజినల్ క్లాత్లో కటింగ్ అనేది లేకుండా ఉంటుంది. అతుకు లేకుండా డైరెక్ట్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు.
ఇప్పుడు షేప్ పట్టిని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా చూసుకోండి. మనకి సరిపోయే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా. మనకి ఇంకా దలసరిగా కావాలి షేప్ పట్టీ అనుకునే వాళ్ళు ఓల్డ్ ఫ్యాంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీకి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు వేసుకోవాలి. అది కూడా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఫ్రంట్ పార్ట్లో సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. నేను స్టిచ్చింగ్ వీడియోస్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి డాట్స్ అనేవి కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే సైడ్ జాయింట్స్ కూడా సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్రతిదీ కూడా పార్ట్స్ అనేది మన బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయినా సరిపోతుంది. లేకపోతే మనకి చేతి కుట్లు హెమ్మింగ్ వర్క్ చేయకూడదు అనుకునే వాళ్ళు సింపుల్గా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను మెడ అనేది హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి మెడ చుట్టూరు కూడా లైనింగ్ వేసి వెనక్కి తిప్పేస్తున్నాను. మీరు ఒకవేళ లైనింగ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ నుంచి వేసుకోండి. చుట్టూరు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మెడ అనేది వెనక్కి తిరగడానికి కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకోండి. ముందు లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ లేకుండా. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. మనకు ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి అలాంటి క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. నీట్గా ఉంటుంది బ్లౌజు. టైలింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకుని మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మిడిల్ నుంచి ఈ విధంగా ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. లేదా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మరీ వెడల్పు వేసుకోకండి, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. ఇప్పుడు చంక భాగం డాట్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. పైన లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద ఈక్వల్గా. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని కింద లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. మనకు ఒకవేళ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడదు అనుకునేటట్లయితే మనం లైనింగ్ పైనుంచే స్టిచ్ చేసుకోండి. కొన్ని క్లాత్స్ అవి కూడా బనియన్ క్లాత్స్ లేదా సాటిన్ టైప్ ఇవన్నీ కూడా మనకి కుట్లు అనేవి పడవు కాబట్టి ఈ విధంగా లైనింగ్ వైపున స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. మన షేప్ పట్టి అనేది 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. మనకి దలసరిగా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు లోపల వేసుకోవడానికి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి.
కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మన షేప్ బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసి ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ కూడా తీసుకోండి. లేదా ఉక్సులు పట్టికి మనం లైనింగ్ ఒక్కటే వేసుకున్నా సరిపోతుంది. నేనైతే 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం కొంచెం ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి అది తాళ్ళు పట్టికి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కొంచెం కట్ చేసుకోండి. మిగతా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకొని మనం మెడభాగం అనేది కుట్టేసాం కాబట్టి పైనుంచి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను, మరి ఎక్కువ లేకుండా. మనకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్స్ అనేవి నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఇప్పుడు పైన కూడా ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. మెడ అనేది స్టిచ్ అయిపోయింది కాబట్టి మనం లేస్ వేసుకున్నట్లయితే రైట్ సైడ్ వేసుకోవాలి, అంటే తాళ్ళు పట్టి వైపు మెడ భాగానికి. నేను బ్యాక్ పార్ట్ అనేది నేను లేస్ వేస్తాను సన్నగా. చూసారు కదండి షేప్ ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తాళ్ళు పట్టి వైపు మెడ భాగానికి స్టిచ్ చేస్తున్నాను ఒక లైన్ అనేది, స్టిచ్చింగ్ అనేది లేస్ భాగాన్ని. మీకు హెవీగా కావాలనుకున్నట్లయితే వెడల్పుగా వేసుకోవచ్చు, డబుల్ కూడా వేసుకోవచ్చు. నేను సన్న లేస్ వేస్తున్నాను. మనకు ఓపెన్ వేయకముందు కూడా వేసుకోవచ్చు, మెడ ఓపెన్ ముక్కలు స్టిచ్ చేయకముందు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. మన రైట్ సైడ్ లైనింగ్ వేసి వెనక్కి తిప్పేస్తున్నాను నేను, ఎందుకంటే మెడ కింద కూడా నేను నడుం భాగం హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు. మీరు ఒకవేళ హెమ్మింగ్ వర్క్ చేస్తాను అనుకున్నట్లయితే రాంగ్ సైడ్ చుట్టూరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. అప్పుడు మెడ భాగానికి నార్మల్గా వేసుకోవచ్చు. మెడ భాగానికి ముక్కలు జాయింట్ చేసుకొని చేతి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ చుట్టూరు మనకి ఒరిజినల్ ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేది నేను లైనింగ్తోనే తీసుకున్నాను కాబట్టి లైనింగ్ చుట్టూ మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మనం ఎక్స్ట్రా క్లాత్ తీస్తాం కాబట్టి దాంతో మనం మెజర్మెంట్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను, ఎందుకంటే లైనింగ్ కట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్స్తో. మనం ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రానే తీసుకోవాలి. మనకు ఒక అటు ఇటు జారకుండా నీట్గా వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు రౌండ్ తిరగడానికి కొంచెం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం కింద కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందు ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకోండి. అప్పుడు మనం కింద నడుం భాగాన్ని ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. మనకి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కింద నడుం భాగం పొడవు అనేది స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా, స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా మెడ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి నీట్గా కుట్టు రావడానికి. ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి నీట్గా ఒకవేళ కుట్టు పడకపోయినా సరే మన లైనింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది.
ఇప్పుడు మనం కింద కూడా స్టిచ్ చేసుకోండి నడుము భాగానికి. మీకు ఇంకా ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి బ్లౌజ్ అనేది. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్తోనే మన నెక్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా జ్యువెలరీ కూడా మనం ఆన్లైన్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవచ్చు. నేనైతే లేస్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ మెడ చుట్టూరు కూడా. సింపుల్గా కావాలనుకున్నట్లయితే సన్న లేస్ ఒక లైన్ వేసేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. చూసారు కదండి నేను సింపుల్గా మనం ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్. కింద డాట్స్ వేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి. మనం కింద లైన్ కూడా ఒక లేస్ అనేది కూడా వేసుకోవచ్చు నడుము భాగానికి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి, రెండు జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ సరిపోలేదు కాబట్టి హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకోవడానికి ఇది ముందుగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కుట్టిన తర్వాత క్లాత్ని పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు నేను చేతులకు కూడా హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, డైరెక్ట్ లైన్ దగ్గర కింద స్టిచ్చింగ్ చేసి వెనక్కి తిప్పేస్తున్నాను. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైన కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి.
ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. హ్యాండ్స్కి కింద కూడా నేను లేస్ వేస్తున్నాను. మీకు ఒకవేళ ప్లెయిన్గా కావాలనుకున్నట్లయితే ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. మనకి గ్రీన్ మీద గోల్డ్ బాగా కనిపిస్తుంది కాబట్టి గోల్డ్ లేస్ వేస్తున్నాను. సన్నగా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. మనకి ఖర్చు భాగం వరకు వేస్తే సరిపోతుంది. 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా వేసుకోవాలి. మీకు ఒకవేళ హెవీగా కావాలనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా డిజైన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా లేస్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్కి కటింగ్ అనేది చూసుకోండి. అలాగే లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ ఎక్కడి వరకు అయితే అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువగా కూడా మనకి ముడతలు వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు కదండి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మనకి కరెక్ట్గా షోల్డర్ రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అలా రావాలి అన్నట్లయితే తప్పకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అవి చూసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోండి జాయింట్ చేసినప్పుడు. మనకి క్లాత్స్ అవి ఫోల్డింగ్ అవ్వకుండా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకోండి. మనకి ఆది బ్లౌజ్తో హ్యాండ్స్ లూజ్ చూసుకోండి, లేదా మనకి కటింగ్ చేసేటప్పుడు మనకి మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ దగ్గర నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒక హ్యాండ్ కుట్టేశాను కాబట్టి ఈక్వల్గా చూసి స్టిచ్ చేసేస్తున్నాను. అలాగే చంక భాగం దగ్గర కూడా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్లో అయితే మనకు లోతు దగ్గర స్టిచ్చింగ్ దగ్గర పాయింట్ ఉంటుంది కాబట్టి. అలాగే మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి. ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా మీరు రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో 2 లైన్స్ ఈ విధంగా వేస్తున్నాను. 3వ లైన్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారో ఎలా స్టిచ్ చేస్తున్నారో అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చూసారు కదండి, బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది అని అడుగుతున్నారు కదా, ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.